ఇప్పుడు కథ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న మీరు ఇంత చేసిన లాంగ్ జర్నీలో ఈ సాహితీ ప్రస్థానంలో కథ రోల్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు అంతకంతకి ఇప్పుడు అన్ని సంస్కృతులు కలుస్తున్నాయి. ఇలాగా ఒకే సంస్కృతిలో లేదు. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు, వెళ్ళి వస్తున్న వాళ్ళు, అన్ని రకాల సంస్కృతి ఉంది. ఇప్పుడు ఉద్యోగులు కూడా అన్ని రకాల వెళుతున్నారు. అని రాని యొక్క మారుమూల చిన్న చిన్న వృత్తులు చేసే వాళ్ళ గురించి కూడా రాస్తున్నారు, రాయాలి. ఇదంతా ఇప్పుడు మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ వచ్చాయి. మధ్యతరగతి సమస్యలు వాళ్ళ యొక్క పోరాటం వాళ్ళు ఇదే వచ్చింది. ఇప్పుడు అలా కాదు, ప్రతి అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి వాళ్ళు రాస్తున్నారు. చేత వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు. అక్కడ ఇబ్బందులు ఏంటి, మిగతా ఏంటి, కార్పొరేట్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ అయితే రాస్తున్నారు. ఇలా వాళ్ళు వీళ్ళేనే కాదు, కొత్తగా పరిశ్రమలు కూడా కొత్త రకాలు వస్తున్నాయి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఇది ఇథనాల్ పరిశ్రమలు ఉంది, దాని గురించి ఉంది. ఇలా ఎన్ని రకాలు ఇది ఉందో అన్నింటి గురించి కూడా రాయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే చిన్న చిన్న వృత్తులు పల్లెలో ఇప్పుడు ఎవరో పట్టించుకొని వాళ్ళ గురించి కూడా ఇప్పుడు కథలు నవ్వులు వస్తున్నాయి. ఇది ఇంకా రావాలి. ఇతర వైవిధ్యం అనేది ఇక్కడే ఉంటుంది. జీవితంలో ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎన్ని రకాల వృత్తులు, జీవన పరిస్థితులు ఉన్నాయో వాటిని ప్రస్ఫుటించే కథలు నవ్వులు చాలా రావాలి, వస్తున్నాయి. ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉంది. చేతనే కొన్ని సెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి రాయడం కుదరదు. ఎప్పుడో వాళ్ళ గురించి ఎప్పుడో రాశారు, హిందీలోనే రాసి ఉన్నాయి. కానీ ఇప్పుడు తగిలి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ సాధకాలను వాళ్ళే బాగా చెప్పగలరు, రాస్తున్నారు. అలాగే మహిళలు కూడా, మహిళలు రాయడం ఉన్నా ఇద్దరు పూడి కౌశల్య రాని వీళ్ళ ప్రభావంతో ఒక్కటండిగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ నేల మీదకి వచ్చి రాస్తున్నారు, చాలా గొప్పగా రాస్తున్నారు. ఎందుకంటే సమస్యలు ఇది అన్ని కోణాల నుంచి వాడాలి. దానికి కారణం స్త్రీవాదం. స్త్రీవాదం వచ్చాక ఒక కుదుపు వచ్చింది లేడీస్ ఆలోచన ధోరణిలో. దాంతో వాళ్ళు చక్కగా రాస్తున్నారు. అదే ఇదిలో స్త్రీ వాదాన్ని భక్తు మగవాళ్ళు కూడా చాలా బాగా రాస్తున్నారు. నేను రాశాను.